అందరికీ హాయ్. ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే కన్ఫర్మ్ అయింది. ఆ నోటిఫికేషన్ సంబంధించి 9739 పోస్టులు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చూద్దాం. సో ఆ వేకెన్సీస్ కూడా నేను ఆల్రెడీ ఎప్పుడో టెలిగ్రామ్ ఛానల్లో పెట్టిస్తాను. ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ పోస్టులే. ఒకవేళ ఇంకేదైనా చేంజ్ అయితే ఇప్పుడైతే చెప్పలేము. ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం అవే, మ్యాక్సిమం అవే ఉంటాయి. ఒకవేళ మళ్ళీ ఇంకేదైనా పెంచాలని ఏమైనా డిసైడ్ చేస్తే చెప్పలేము. ఈ నోటీస్ మాత్రం మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇది మాత్రం ఫేక్ నోటీసు, క్రియేట్ చేసిన ఎవడో. కానీ టెలిగ్రామ్ ఛానల్లో ఇంకో నోటీస్ పెట్టిన చూడండి. ఆ నోటీస్ ఒరిజినల్, 100% ఒరిజినల్ నోటీసు. మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు చూడండి. హైట్, వెయిట్కి సంబంధించి ఇది మీకు చాలా యూజ్ అవుతాయి. ఇది మాత్రం ఎగ్జాక్ట్ కరెక్టే. సో నోటీస్ క్రియేట్ చేసిన ఫేక్, కానీ వీళ్ళు ఈ హైట్లు, వెయిట్లు ఇచ్చింది మాత్రం ఎగ్జాక్ట్ కరెక్టే. సో దానికోసం ఈ నోటీస్ మీకు నేను చూపిస్తాను స్క్రీన్ మీద. ఇక్కడ చూడండి, హైట్కి సంబంధించి, వెయిట్కి సంబంధించి డీటెయిల్స్ అనేది గురించి చెప్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్కి సంబంధించి 18 నుంచి 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ 5 years అన్నారు. అది మామూలు. ఇంకా ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు, ఓబీసీ 3 years అనేది. ఇక్కడ చూడండి, ఫిజికల్ మెజర్మెంట్ సంబంధించి ఎగ్జామ్ అనేది తెలుగులోనే ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది ఎగ్జామ్. అదొకటి మర్చిపోద్దండి. ఇక్కడ చూడండి, మేల్ కేటగిరీకి సంబంధించి 165 హైట్ ఉంటే సరిపోతుంది. ఫీమేల్ అయితే 157 హైట్ ఉంటే సరిపోతుంది. యూఆర్ ఓబీసీ వాళ్ళకి చెస్ట్ 82-85 మేల్ కేటగిరీకి అయితే ఉండాలా. ఎస్సీ ఎస్టీలకి అయితే 160 హైట్ ఉంటే సరిపోతుంది. ఫీమేల్కి అయితే 152 ఉంటే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీలకి చెస్ట్ వచ్చి 76 to 81.2 ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ రన్నింగ్కి సంబంధించి కానిస్టేబుల్ మేల్కి సంబంధించి 1600 meters వచ్చి 5 నిమిషాల 40 సెకండ్లు అయితే కొట్టాలా. లాంగ్ జంప్ 14 feet అనేది క్వాలిఫై కావాలా. హై జంప్ 4 feet అనేది క్వాలిఫై కావాలా. ఫీమేల్కి సంబంధించి 800 meters వచ్చి 3 minutes 40 secondsలో కొట్టాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ 9 feet, హై జంప్ 3 feet అనేది కొట్టాల్సి ఉంటుంది. ఇది కానిస్టేబుల్కి సంబంధించిన పీఈటీ. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి సేమ్ హైట్, వెయిట్ అంతా సేమ్ టు సేమ్. సబ్ ఇన్స్పెక్టర్ మాత్రం ఒక రన్నింగ్ ఒకటి మాత్రం టైం చేంజ్ అవుతుంది అంతే, ఇంకేం లేదు. 1600 meters 6 minutes 30 secondsలో అయితే మేల్ కేటగిరీ పరిగెత్తాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ 12 feet, హై జంప్ 3.9 inch. సబ్ ఇన్స్పెక్టర్ ఇది ఫీమేల్కి సంబంధించి వచ్చి 800 meters 4 minutes అయితే కొట్టాల్సి ఉంటుంది. ఎగ్జామ్ యొక్క సిలబస్కి సంబంధించి చూద్దాం. సేమ్ ఎస్ఎస్సిజిడి సిలబస్సే, ఏం తేడా ఉండదు. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ఎస్ఎస్సిజిడికి ఎలాంటి శాలరీలో కానీ దేంట్లో కానీ ఎలాంటి డిఫరెన్స్ ఏముండదు. రెండు ఈక్వల్. ఏదైనా ఎస్ఐ ఏదైనా చేంజ్ చేస్తే ఎస్ఐ ఇంకా హై రేంజ్ పెరుగుతుంది అనమాట. అది సిపిఓ అయినా అంతే, రైల్వే ఎస్ఐ అయినా అంతే. జనరల్ అవేర్నెస్ సంబంధించి 50 marks 50 questions ఉంటాయి. అర్థమెటిక్ 35 marks 35 questions ఉంటాయి. జనరల్ ఇంటీజర్స్ రీజన్కి సంబంధించి 35 questions 35 marks అనేది ఉంటుంది అన్నమాట. సో ఇందులో ఇంగ్లీష్ అనేది ఆర్పిఎఫ్కి ఉండదు. సో అదొకటి చూసుకోండి. నెగిటివ్ వచ్చి 1/3 అని ఇచ్చాడు. సో 1/3 ఇప్పుడు మనం దీని ఎగ్జాక్ట్గా మనం డిసైడ్ చేయలేము. 1/3 అనేది నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వేరేది కూడా మార్చవచ్చు. 1/3 అంటే 3 తప్పులు చేస్తే ఒక రైట్ పోతుంది. ఇక్కడ చూడండి, బేసిక్ శాలరీ సేమ్ టు సేమ్ ఎస్ఎస్సిజిడి బేసిక్ శాలరీ 21,700. మీకు 33, 32 అలా వస్తుంది ట్రైనింగ్లోనే. సబ్ ఇన్స్పెక్టర్ బేసిక్ వచ్చి 35,400 అన్నాడు. 44, 45 అలా వస్తుంది మీకు శాలరీ. ఈ యొక్క ప్రాసెస్ వచ్చి ఫస్ట్ వచ్చి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ క్వాలిఫై అయితే మళ్ళీ ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ క్వాలిఫై అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత మెడికల్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చి 100 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు 9,739 పోస్టులు మాత్రమే ఇప్పుడు డిసైడ్ అయినాయి. సో మ్యాక్సిమం అవే వస్తాయి. ఒకవేళ మళ్ళీ ఏమైనా చేంజ్ చేస్తే చెప్పలేం. సో నోటిఫికేషన్ అయితే టెండర్ అనేది వేరే వాళ్ళు ఎవరు తీసుకున్నారంట. సో ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం కోసం. సో ఇంకా మీరు రెడీ అవ్వండి నోటిఫికేషన్కి సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. పోస్టులకు సంబంధించి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవే. నేనే ఈ విధంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఇక్కడ చూడండి, కానిస్టేబుల్ మేల్కి సంబంధించి 4,403 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ ఫర్ ఫీమేల్కి సంబంధించి 4,216 ఉన్నాయి. ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఫర్ మేల్కి సంబంధించి 819 ఉన్నాయి. ఫీమేల్కి సంబంధించి 301 ఉన్నాయి. మొత్తం వేకెన్సీస్ వచ్చి 9,739 పోస్టులు అనేది ఇప్పుడు కొనేది ఇవే. సో ఇంతకు మించి మళ్ళీ ఇంకేదైనా ప్రాసెస్ ఏమైనా మార్చి మళ్ళీ ఇంకేమైనా పోస్టులు అయితే చెప్పలేము. వీడి కొరకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవే.
సో మీరు నోటిఫికేషన్ అయితే రెడీ అవ్వండి, 100% నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇదే కాకుండా మీకు ఆల్రెడీ చెప్పాను గ్రూప్ డి, ఎన్టీపీసీ, సో ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఆర్మీ ఎంఈఎస్ నోటిఫికేషన్ ఉంది, తర్వాత ఐఆర్బీ జీడీ నోటిఫికేషన్ కూడా ఉంది. రెడీ అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.